వరల్డ్లో ఫస్ట్ ప్రొజెక్టర్ 1659లో కనిపెట్టారు. కానీ దానికి 1000 సంవత్సరాల ముందే మన హంపీలో విరూపాక్ష దేవాలయంలో ఒక ఇమేజ్ ప్రొజెక్ట్ అవుతూ వస్తుంది. ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. హంపి అంటే చాలా మంది ఒక టూరిస్ట్ ప్లేస్ అనుకుంటారు, కానీ కాదు. హంపి అంటే ఒకప్పుడు వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ సిటీ, రోమ్ తర్వాత అతిపెద్ద నగరంగా భావించేవాళ్ళు. అరేబియా నుంచి పోర్చుగల్ వరకు ఇక్కడికి వజ్రాలు కొనడానికి వచ్చేవాళ్ళు. అదంతా ఇప్పుడు నాశనం అయిపోయింది. కానీ విరూపాక్ష టెంపుల్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా బలంగా అలానే ఉంది. విరూపాక్ష టెంపుల్. ఈ విరూపాక్ష టెంపుల్ ఎలా స్థాపించారు తెలుసుకుందాం. ఇది అంతా పంపాదేవి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. పంపాదేవి అంటే బ్రహ్మ కుమార్తె. ఎలాగైనా శివుడినే పెళ్లాడాలని చెప్పి చిన్నప్పుడే నిర్ణయించుకుంది. ఎవరిని తీసుకొస్తున్నా యాక్సెప్ట్ చేయట్లేదు. శివుడేమో ఒక ఘోరమైన తపస్సులో ఒక కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఎవరు పిలిచినా మాట్లాడలేదు, లోకాన్ని కూడా పట్టించుకోవట్లేదు. పంపాదేవి నిరాశపడలేదు. తుంగభద్ర నది ఒడ్డునకెళ్ళి శివుడి కన్నా ఘోరమైన తపస్సు చేయడం స్టార్ట్ చేసింది. ఎలాగైనా శివుణ్ణి ప్రసన్నింపజేయాలని. దేవతలందరూ కంగారు పడుతున్నారు. శివుడికి పెళ్లి చేయాలని చెప్పి ఎవరికి వాళ్ళకి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందుకని మన్మధుడిని శివుడి వైపు పంపిస్తారు, ఆ తపస్సుని ఎలాగైనా భంగం కలిగించడానికి. మన్మధుడు శివుడి మీద పూల బాణం వేస్తాడు. దెబ్బకి తపస్సు భంగం కలుగుతుంది. శివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరుస్తాడు. మన్మధుడు బూడిదవుతాడు. ఇక్కడే ఆయనకి విరూపాక్షకుడు అనే పేరు కూడా వస్తుంది. విరూపాక్షకుడు అంటే 3 కళ్ళు కలవాడు అనే అర్థం. ఇంత జరుగుతున్నా పంపాదేవి తన తపస్సు ఆపలేదు. శివుడు ప్రసన్నమై తానే స్వయంగా వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. ఎక్కడైతే వాళ్ళ పెళ్లి జరిగిందో అక్కడే ఈ విరూపాక్ష దేవాలయాన్ని స్థాపించారు. దేవతలు హర్షించి బంగారు వర్షాన్ని కురిపిస్తారు. అందుకే ఈ ఏరియాని హేమకుట అంటారు. దీనికి రామాయణంలో ఒక రిఫరెన్స్ కూడా ఉంది. ఈ హంపి చుట్టుపక్కల ఏరియాని రామాయణంలో కిష్కింద అంటారు. రాముడు సీతను వెతుక్కుంటూ ఈ కిష్కిందకే వచ్చాడని రామాయణంలో ప్రతీతి. ఇక్కడే రాముడు హనుమంతుణ్ణి, సుగ్రీవుణ్ణి కలిశాడు అని చెప్పుకుంటుంటారు. ఇప్పుడు ఆ ప్రొజెక్టర్ విషయానికి వద్దాం. వీరు విరూపాక్ష టెంపుల్ ఎంటర్ అవ్వగానే రాజమంటప అని ఉంటుంది. అక్కడ ఒక చిన్న గది ఉంటుంది. ఆ గదిలో చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో నుంచి చూస్తే గోపురం, అంటే గుడి గోపురం ఇన్వర్టెడ్ షేప్లో కనిపిస్తుంది. అంటే అప్సైడ్ డౌన్గా కనిపిస్తుంది. ఎక్కడో 300 అడుగుల దూరంలో ఉన్న గోపురం ఇక్కడ నుంచి చూస్తే అప్సైడ్ డౌన్లో కనిపించడం ఏంటి? ఇది ఇప్పుడు సైంటిఫిక్గా పరిశీలిస్తే లైట్ ఎప్పుడైనా సరే ఒక స్ట్రైట్ లైన్లో పాస్ అవుతుంది. ఆ పాస్ అయిన లైట్ ఒక చిన్న రంధ్రంలోంచి పాస్ అయినప్పుడు ఆ ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్ షేప్లో రిప్రజెంట్ అవుతుంది. అంటే కింద ఇమేజ్ పైకి, పైన ఇమేజ్ కిందకి కనిపిస్తాయి. ఇది ఇప్పుడు సాధ్యం. దీన్ని పిన్ హోల్ ఎఫెక్ట్ అంటారు. మన ఫోన్ కెమెరాస్ కూడా ఇలానే పనిచేస్తాయి. కానీ అప్పట్లో కెమెరాస్ లేవు, కంప్యూటర్స్ లేవు, క్యాల్కులేటర్స్ లేవు. ఇది ఎలా సాధ్యమైంది? ఎందుకు అడుగుతున్నానంటే ఆ రంధ్రం సైజ్ కొద్దిగా పెద్దగా అయినా ఇమేజ్ బ్లర్ అవుతుంది. కొద్దిగా పక్కకెళ్తే ఇమేజే కనబడదు. ఇది ఎలా క్యాల్కులేట్ చేశారు? వాస్తుశాస్త్రం ప్రకారం మన పూర్వీకులు లైట్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్లో పడితే ఆ గుడి మొత్తం పవిత్రంగా మారుతుందని నమ్మేవాళ్ళు. సో దానికోసం కొన్ని టెక్నాలజీస్ అనేవి కనిపెట్టారు. ఆ టెక్నాలజీస్ ద్వారా కనిపెట్టిందే ఈ పర్టికులర్ ఎఫెక్ట్. మీరు విరూపాక్ష టెంపుల్ కనుక వెళ్ళినట్టయితే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, వెళ్ళి చూడండి. మీలో ఎవరికైనా ఈ టెంపుల్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.